జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. జగన్ కు బెయిల్ కొనసాగుతుందా రద్దవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ శ్రేణులతో ఏపీ ప్రజలంతా జగన్ వ్యవహారంలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ కోర్టుకు చేరుకున్నారు. ఇప్పటికే ఆస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టు దగ్గర తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అప్డేట్ చేస్తారు. శర్మ, కోర్టు దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఇప్పటికే విజయసాయి రెడ్డి వచ్చారా? మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఎన్ని గంటలకు తీర్పు వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. కొద్ది క్షణాల్లోనే కోర్టుకు చేరుకోబోతున్నారు. ఆస్తుల కేసుకు సంబంధించి విచారణ ఇవాళ ఉంది కాబట్టి ఆ విచారణలో హాజరు అయ్యేందుకు జగన్ సహా ఇతర నిందితులు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి సహా ఐఏఎస్ అధికారులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ కోర్టుకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మాసప్ ట్యాంక్ దాటారని తెలుస్తోంది. ఒక 3-4 నిమిషాల లోపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు హాలుకు చేరుకుంటారు. 10:30 గంటలకు కోర్టు హాల్ ప్రారంభమవుతుంది. ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఇప్పటికే కోర్టులో అభియోగాల నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఏ నిందితులపైన అభియోగాలు ఉంచాలి, ఏ సెక్షన్లను తొలగించాలన్న ప్రక్రియకు సంబంధించి మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కావాలన్న నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఒక 45 నిమిషాల నుంచి గంట పాటు కొనసాగుతుంది. 11 ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా అన్ని ఛార్జ్షీట్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన హాజరుకు సంబంధించి కోర్టు చూస్తుంది. మిగతా నిందితులు ఎవరైతే వచ్చారో, రాని వాళ్ళు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ ప్రక్రియ అంతా కూడా చూస్తుంది. ఆ తర్వాత మరి జగన్ బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి కోర్టు ప్రారంభమైన తర్వాత కేసు విచారణకు ముందే కోర్టు నిర్ణయం జగన్ బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్కు సంబంధించి నిర్ణయం వెల్లడిస్తుందా, లేదంటే ఈ కేసు విచారణ తర్వాత వెల్లడిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అంశం చాలా ఉత్కంఠ రేపుతోంది. అందరూ కూడా వైసీపీ శ్రేణులు కానీ, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆసక్తిగా సిబిఐ కోర్టు వైపే చూస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఏంటి అనేటువంటి కోణంలో ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కోర్టు ఏం చెప్తుందనే దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందా లేదంటే రద్దవుతుందా అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. గత వారం శుక్రవారం రోజున దీనికి సంబంధించినటువంటి వాదనలు సుదీర్ఘంగా 4 గంటల పాటు సాగాయి. సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారనేటువంటి అంశానికి సంబంధించి ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఉన్నటువంటి రమాకాంత్ రెడ్డి ద్వారా తన ఛానల్లో సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడించారు. దురుద్దేశపూర్వకంగా ఈ ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్నటువంటి రమాకాంత్ రెడ్డి మాట్లాడించడం ద్వారా, సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడించడం ద్వారా ఇతర సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడడం ద్వారా వ్యవహరించారు కాబట్టి ఇది జగన్ దురుద్దేశపూర్వకంగానే వ్యవహరించారు కాబట్టి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించిన జగన్
బెయిల్ను రద్దు చేయాలనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తరపు లాయర్ తీసుకువచ్చారు. అదే అంశాలను ఆయన గట్టిగానే కోర్టులో వాదించారు. దీనికి సంబంధించి జగన్ తరపు లాయర్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే కోర్టులో వాదనలు గట్టిగానే వినిపించారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించలేదు. సాక్షి ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఛానల్లో ఏ కార్యక్రమాలు ప్రసారాలు కావాలన్నది అక్కడ ఎడిటోరియల్ బోర్డు నిర్వహిస్తుంది. దానికి ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది పూర్తిగా ఎడిటోరియల్ బోర్డుకే హక్కులు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇది దురుద్దేశపూర్వకంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్. అలాగే అందులో ప్రశ్నించినటువంటి వ్యక్తి గతంలో అనేక న్యూస్ ఛానళ్ళలో పనిచేశారు, ఇదే రకమైనటువంటి ఇంటర్వ్యూలు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలకు సదరు రమాకాంత్ రెడ్డి వ్యక్తి సమాధానాలు ఇచ్చారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా రమాకాంత్ రెడ్డిని కలవలేదు, ఆయనతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏవైతే సిబిఐ ఆయనను ప్రశ్నించినప్పుడు సాక్షిగా విచారించినప్పుడు సిబిఐకి ఏ ఏ సమాధానాలు చెప్పారో అవన్నీ వాళ్ళు ప్రశ్నించినటువంటి తీరు బాగాలేదు. అలాగే వాళ్ళతో మాట్లాడినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆ ఇంటర్వ్యూలో రమాకాంత్ రెడ్డి ప్రస్తావించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు సుదీర్ఘంగా 4 గంటల పాటు 4.5 గంటల పాటు సాగిన తర్వాత తీర్పును ఇవాళటికి వాయిదా వేసింది. మరి తీర్పులో ఏం వస్తుందనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కోర్టు హాల్ దగ్గర చూస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్కంఠగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాకకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 10:30 గంటలకు కోర్టు ప్రారంభమవుతుంది. కాబట్టి కోర్టు ప్రారంభమైన తర్వాత కేసు విచారణ జరుగుతోంది. మరి కేసు విచారణ ఈ ఆస్తుల కేసు విచారణకు సంబంధించి జరిగేటువంటి క్రమంలో ముందు ఈ తీర్పు వెలువడుతుందా లేదంటే కేసు విచారణ తర్వాత వెలువడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తంగా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సహా ఇతర కొంతమంది నిందితులందరూ కూడా కోర్టు హాలుకు చేరుకున్నారు. ఇప్పటికే ఈ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి 11 ఛార్జ్షీట్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అభియోగాల నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఆస్తుల కేసు విచారణలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కూడా ఈ సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. అదంతా ఒక ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వాదనలకు సంబంధించి ఉంటే మాత్రం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన కోర్టు హాల్లోనే ఉంటారు. కాకపోతే విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు లేకపోతే కేవలం హాజరు మాత్రమే ఉంటే 1 గంట ప్రక్రియలో ఆయన ఆ ప్రక్రియ అంతా ముగించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత శుక్రవారం ఆ జగన్ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి వాదనలు జరిగినప్పుడు కోర్టు హాల్లోనే పూర్తిగా ఆయన జగన్ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సాయంత్రం 3:30 గంటల వరకు ఆ వాద ప్రతివాదనలు కొనసాగిన సందర్భంలో కోర్టు హాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండి ఆ వాదనలకు సంబంధించి అటు సిబిఐ చేసినటువంటి వాదనలు ఇటు జగన్ తరపు లాయర్ చేసినటువంటి వాదనలకు సంబంధించి ఆయన నిశ్చితంగా పరిశీలించినటువంటి పరిస్థితి. మధ్యలో లాయర్లకు సూచనలు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరి ఇవాళ కోర్టుకు ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన హాజరవుతున్నారు. కాబట్టి మరి తీర్పు వెల్లడించేంత వరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పైన కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందో అనే దానికి సంబంధించి అంతవరకు ఆయన ఉంటారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో లైవ్ ట్రాకింగ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు మరికొద్ది నిమిషాల్లో 1-2 నిమిషాల్లోనే మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చేరుకుంటుంది. సిబిఐ కోర్టు దగ్గరికి ఆయన వచ్చే వాహనాలని ఎన్టీవీ లైవ్ ట్రాకింగ్ ద్వారా మనం లైవ్ లో చూపిస్తున్నాం. అయితే శర్మ, ఇవాళ ఖచ్చితంగా బెయిల్ రద్దా లేకపోతే బెయిల్ కొనసాగింపా అనేది ఏదో ఖచ్చితంగా తేలిపోయే పరిస్థితి ఉంటుంది కదా? ఇవాళ మాత్రం చాలా స్పష్టంగా తేలిపోతుంది. ఆయన బెయిల్ కొనసాగుతుందా లేదంటే రద్దవుతుందా అనేటువంటి దానికి సంబంధించి సిబిఐ కోర్టు చాలా స్పష్టత ఇస్తుంది. తీర్పు కూడా వెల్లడిస్తుంది. తీర్పు మొదట 2 లైన్లకు సంబంధించి సిబిఐ పిటిషన్ అలౌడ్ లేదా డిస్మిస్డ్ ఈ ఒక్క పదం మాత్రం మొదట తేలిపోతుంది. ఆ తర్వాతే మరి పూర్తి పాఠానికి సంబంధించి తర్వాత వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏ కారణం చేత సిబిఐ పిటిషన్ను
కొట్టివేసింది, లేదంటే ఏ కారణం చేత సిబిఐ పిటిషన్ను అలో చేసింది, ఆ కారణాలన్నీ కూడా పూర్తి పాఠంలో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి జగన్ బెయిల్ రద్దవుతుందా లేదంటే కొనసాగుతుందా అన్న దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అందరూ కూడా సిబిఐ కోర్టు వైపే చూస్తున్నారు. కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటి దానికి సంబంధించే చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం నిజంగా లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు గేటు లోపలికి ఆయన కాన్వాయ్ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాన్వాయ్ లోపలికి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కోర్టు హాలు 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం ఇదే వాహనంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రతి శుక్రవారం విచారణలో భాగంగానే ఇవాళ కూడా ఆయన కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం దిగుతూ కోర్టు హాల్ లోపలికి వెళ్ళేటువంటి అంశాన్ని కూడా మనం లైవ్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి విచారణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మొదలు విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పైన కోర్టు నిర్ణయం ఏ విధంగా వెల్లడిస్తుందనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. 12వ ఫ్లోర్ గగన్ విహార్లోని 12వ ఫ్లోర్లో జగన్మోహన్ రెడ్డికి చేరుకుంటారు. అక్కడే సిబిఐ కోర్టు ఉంది కాబట్టి ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత 10:30 గంటలకు కోర్టు హాల్ ప్రారంభమవుతుంది. న్యాయమూర్తి వచ్చిన తర్వాత కేసు విచారణకు సంబంధించి ఆస్తుల కేసు విచారణకు సంబంధించి ఆ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత మరి బెయిల్ పిటిషన్ రద్దు అంశం పైన కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, సో దాదాపుగా ఈ ప్రొసీజర్ అంతా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది శర్మ? అంటే 1 గంట 2 గంటల్లో ఏమన్నా తేలిపోయే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. ఆస్తుల కేసు విచారణలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోర్టుకు హాజరయ్యారు. మరి ఆస్తుల కేసు విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ సుమారు 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 11 ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి హాజరు అంశం అందులో ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి బెయిల్ పిటిషన్ రద్దు పైన నిర్ణయం వెల్లడిస్తుందా లేదంటే ముందుగానే వెల్లడిస్తుందా? ఒకవేళ ఈ కేసు విచారణకు సంబంధించి అంశానికి ముందుగానే వెల్లడిస్తే కనుక మరొక 10-15 నిమిషాల్లో తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాదు అనుకుంటే మరి విచారణకు సంబంధించి ఆస్తుల కేసు విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత 11 గంటల నుంచి 11:15 నుంచి ఏ క్షణంలోనైనా సాయంత్రం 4 గంటల లోపు తీర్పు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శర్మ ఫర్ ది అప్డేట్స్. సో ఇవాళ తేలిపోతుంది జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేకపోతే బెయిల్ కొనసాగుతుందా అనే దానికి సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిటీ